హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఇప్పుడే మార్నింగ్ వాక్ అని వచ్చిన. నేను ఎప్పుడైతే ఏదైనా ప్లాన్ చేస్తుంటే ఇట్లా వర్షం పడుతుంది అన్నట్టు. లైక్ మొత్తం వర్షమే కనిపిస్తుంది కదా, ఫుల్ వర్షం పడిపోయింది, ఆల్రెడీ పడుతుంది కనిపిస్తుంది కదా. సో ఏదో ఒకటి ఇక తప్పదు, ఏదైనా ఒకటి చేసి వెళ్ళిపోవాలా. మార్నింగ్ మార్నింగ్ వెదర్ ఎంత బాగుంటుంది అంటే నేను ఎప్పుడు వచ్చినానేమో. లైక్ లుక్ ఎట్ దిస్, యా వాట్ ఎవర్. సో ఒక విషయం ఏంటంటే, నేను ఇంత దూరం వచ్చి ఎందుకు వీడియో ఆన్ చేస్తున్నా, ఇంటికన్నా ఆన్ చేయొచ్చు కదా అనిపించింది. ఎందుకంటే బాగా ఆక్వర్డ్నెస్ ఎక్కువ, నేను ఆక్వర్డ్ అయిపోతాను అన్నీ చేయడంతోనే. కార్ వస్తుంది ఇప్పుడు నేను ఆక్వర్డ్ ఫీల్ అవుతా. సో నేను ఒక రౌండ్ కొట్టిన తర్వాత మాట్లాడతాను బెటర్, ఎందుకంటే ఇట్లా వెళ్ళిపోతారు అన్నట్టు పక్క నుంచి. నాకు వగిలిపోతుంది ఎందుకు, నాకు కొంచెం అప్కమింగ్ డేస్ బాగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాట్ ఎవర్. సో యా, సో నిన్న వీడియో యాక్చువల్ బాగా బాగుండే, నేను షాక్ అయినా. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్లలో ట్రాన్స్లేట్ అవుతుంది అన్న విషయం నాకు తెలియదు. సో జస్ట్ అమేజింగ్. వర్షం పడుతుంది, భయం అవుతుంది బ్లాగింగ్ చేద్దామంటే. అసలు ఇది పాత ఫోన్, ఎప్పుడో ముసలి ఫోన్, ఊరికే వస్తుంది కానీ ఎక్కువసేపు రికార్డ్ కాదు. కెమెరా ఉంటే మంచి మంచి షార్ట్స్ ఇస్తాను బ్రో. లైక్ అది చూడు, మామూలుగా ఉండదు పొల్యూషన్ అంటే. సో వాట్ ఎవర్, దీనికి ఏమన్నా అయిందనుకో నాకు దిక్కులేదు ఇక, ఏదో ఒకటి చేయాలి ఇక తప్పదు. ఇక బయటవే నిన్న ఫోన్ పాత ఫోన్ అనుకున్నా, జస్ట్ పేరుకే పాత ఫోన్. ఇది 4Kలో రికార్డ్ చేయగలుగుతుంది. సో మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకపోయారు పాత ఫోన్ అని, ఎందుకంటే ఇది ఇచ్చే పర్ఫార్మెన్స్ ఐఫోన్ కూడా ఇవ్వదేమో. ఐఫోన్ అయితే కాదు, కాకపోతే స్టిల్ ఈ ఫోన్ ఇస్తాం. ఇప్పుడు 4Kలో రికార్డ్ చేసినాం అనుకో, 5 minutesలో ఓవర్ హీట్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. సో అందుకనే నేను ఇలా రికార్డింగ్ ఎక్కువ చేయ. సో ఇప్పటికే తింటే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం, ఎందుకంటే ఇప్పుడు నేను వాక్ ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి. వాక్ ఎంజాయ్ చేసేటప్పుడు నాకు ఇవన్నీ వద్దు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరామ్సే కూర్చొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత మాట్లాడతాం, సరేనా? చాలా ఇప్పుడే ఇంటికి వచ్చిన, అయిపోయింది. షూస్ ఆడ వారేసి, సాక్స్ ఉతకడానికి ఆడ వారేసి, ఇప్పుడు అమ్మమ్మ మనకు పని చెప్పింది. పని చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మాట్లాడతాం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా, చట్నీ తయారు చేద్దాం, తినాలి, ఎందుకంటే బతకాలి కాబట్టి. ఎందుకు చెప్పినా అనుకున్నా, లేదు మ్యాగీ అయితే అది లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్నీ ప్రిపేర్ చేసినాక ఏ టూల్స్ కంటిన్యూషన్ ఉంది. యాక్చువల్ నిన్నటి బ్లాగ్ పెట్టలేదు, నేను బ్లాగే రికార్డ్ చేయలేదు. సో ఏఐ టూల్స్ ఉత్తమం అయిపోయిన తర్వాత అగైన్ ప్రాంప్ట్స్ గురించి నేర్చుకున్న తర్వాత టూల్స్ ఇద్దాం. ఇవాళకి ఎక్కువ స్ట్రెస్ ఉంది, అసలు మైండ్ చాలా కూల్గా నీట్గా ఉంది. సో ఇలాంటి టైంలో ఓవర్ స్ట్రెస్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు కదా. అంతే, చట్నీ ప్రిపేర్ అయిన తర్వాత తిన్న తర్వాత మళ్ళీ మాట్లాడతాం. సో మార్నింగ్ వాక్ వెళ్ళినా బెస్ట్, ఎందుకంటే మైండ్ అంత కూల్ అంటే అంత కూల్ ఉంది, వీలైనంత మంచిగా ఉంది. అండ్ దీన్ని రెగ్యులర్ చేసుకోవాలి. నేను ఎప్పటి నుంచో పోదాం అనుకుంటాను. నేను ఎగ్జాక్ట్లీ పోయే డే మాత్రం వర్షం పడుతుంది. లాస్ట్ టైంలో వర్షం నేను ప్లాన్ చేసిన టైంలోనే వర్షం పడ్డా. సో నేను క్యాన్సిల్ అయింది, ఒక్క డే క్యాన్సిల్ అయినా మొత్తం క్యాన్సిల్ అయింది. ఆ విషయంలో ఎప్పుడు ఇదే అవుతుంది, నేను చేద్దాం అనుకుంటా, ఒకసారి క్యాన్సిల్ అయింది అనుకో అట్లా ఉంటుంది మనతో. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6 అవుతుంది అనుకుంటా. ప్రెసెంట్ నేను యాక్చువల్ పడుకొని లేచిన అలా ఆల్మోస్ట్ ఒక 3.5 hours పడుకున్నా అనుకుంటా. సో నా వర్క్ అయిపోయిన తర్వాత నాకు పడుకోవడం అలవాటు. మార్నింగ్ వాక్ వెళ్ళాం కదా, కైండ్ ఆఫ్ మంచిగా ఉండే. ఎందుకంటే ఇట్లా డైలీ మార్నింగ్ వాక్ వెళ్తే బాగానే ఉంటుంది, కాకపోతే నాకు వీలు కాదు. అఫ్కోర్స్ నేను పడుకునే నైట్ 3కి పడుకుంటా, మార్నింగ్ 4కి పడుకుంటా. ఆ స్లీపే కంప్లీట్ కాలేదు. సో స్లీపే కంప్లీట్ కానప్పుడు నేను వాక్ వెళ్ళి ఏం చేస్తాను అంటే ఇంకా హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో ఎందుకని చెప్పేసి ఈవినింగ్ వాక్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఈవినింగ్ 6 వరకు ఎండనే కొడతాను. నేను 4 వరకు వెళ్ళి 6 వరకు వచ్చే ప్లాన్ ఉంటుంది నాకు యూజువల్గా. సో జస్ట్ వదిలేసిన ఎక్స్క్యూజెస్ ఇచ్చినట్టు ఉంటుందని. సో మార్నింగ్ వాకే కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే కొంచెం బెటర్ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ కూడా ఉంటుంది. సో లెట్స్ సీ, మేబీ రేపు బ్రేక్ పడవచ్చు, కాకపోతే మ్యాక్సిమం బ్రేక్ పడకుండా చూసుకున్నా, మ్యాక్సిమం రేపు వెళ్తున్నాం.
సో యా, ఇవాళకైతే ఇంతే. ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సో ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే ఫాలో పెట్టేయండి. బాయ్.